నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మేడరైజేషన్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. హోంమంత్రి తానేటి వనిత. కేంద్ర సహాయ పథకాలను రాష్ట్రంలో పటిష్టంగా అమలు పరచాలి. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు. విశాఖలో ఆటో లారీ ఢీ 7 స్కూల్ విద్యార్థులకు తీవ్ర గాయాలు. అగ్నిమాపక సేవల ఆధునీకరణలో భాగంగా దేశంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను సులభంతరం చేసేందుకు వీలుగా ఫైర్ సర్వీసెస్ ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ 2 2వ బ్లాక్ లో కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం జరిగింది. ముందుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ 6 ఫైర్ సర్వీస్ గెజిట్ నోటిఫికేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవిశంకర్ ఐఎన్ఆర్ కమిటీ రిపోర్ట్ రికమెండేషన్ పుస్తకాన్ని హోంమంత్రికి అందజేశారు. అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అగ్నిమాపక పంపులను వికేంద్రీకరించడం, ఖర్చు తగ్గించడం, ఆపరేషన్ సౌలభ్యం, నిర్వహణ మరియు ఫైర్ ఎన్ఓసి ప్రక్రియను సులభంతరం చేయడం ద్వారా అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను సులభంతరం చేసేందుకు వీలుగా 6 నోటిఫికేషన్లు జారీ చేసినట్లు సమీక్ష సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిటీ మెంబర్, కన్వీనర్ జి విజయ్ కుమార్, ఇంటెలిజెన్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మెంబర్ పి సత్య యేసుబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర సహాయ పథకాలను రాష్ట్రంలో పటిష్టంగా అమలు పరచాలని, వాటి అమల్లో ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే రాష్ట్ర స్థాయి దిశ కమిటీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి దిశ కమిటీ తొలి సమావేశం ఆయన అధ్యక్షతన బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు ఈ కమిటీ సమావేశ ప్రారంభోత్సవ ఉపన్యాసం చేస్తూ రాష్ట్ర స్థాయి దిశ కమిటీ చైర్మన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అయితే వారి తరపున ఈ కమిటీకి అధ్యక్షత వహించి రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు తీరును సమీక్షించే అవకాశాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, స్కిల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారు అయితే ఈ తొలి సమావేశాన్ని నన్ను అధ్యక్షత వహించి నడుపుమనే అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత వివిధ అభివృద్ధి పథకాల అమలును పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన ముఖ్యమైన యంత్రాంగం దిశ కమిటీ. ఇది సుపరిపాలనకు దోహదపడుతుంది మరియు గ్రామ స్థాయిలో అమలయ్యే అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా పర్యవేక్షిస్తుంది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు ఇతర శాఖల ద్వారా జరిగే కార్యక్రమాల నేపథ్యంలో ప్రతి రూపాయి సక్రమంగా ఖర్చు జరిగేలా చూడటం కోసం ఈ దిశ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఏ ప్రభుత్వమైనా ప్రతి కార్యక్రమం మధ్యంతరంగా మరి సమీక్షించుకోవడం చాలా అవసరం. అందులో కూడా ప్రభుత్వ, ప్రతిపక్ష, ప్రజా సంఘాల సభ్యులు, అధికారులు, అనధికారులు ఇలా అనేక వర్గాలతో కూడిన ఒక వేదిక ప్రజాస్వామ్యానికి అసలు వాటిది. ఇలాంటి దిశ కమిటీ విశాఖలో రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని సంగం శరత్ థియేటర్ కూడలి సమీపంలో పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. బుధవారం ఉదయం రైల్వే స్టేషన్ నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఆటోను వెనుకగా వస్తున్న లారీ అదుపు తప్పి ఢీకొంది. ఈ ఘటనలో ఆటో ఒక్కసారిగా 3 పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న 7 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న విద్యార్థులను స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆటోను ఢీ కొట్టిన లారీ సుమారు 100 మీటర్ల దూరం వెళ్లి ఆగింది. లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. విద్యార్థులందరూ బేతనీ స్కూల్ కి చెందిన వారిగా తెలుస్తోంది.
వీటిలో మంచినీళ్ళు పట్టకూడదండి, మంచినీళ్ళు పట్టకూడదు. నవంబర్ 23వ తేదీ గురువారం సాయంత్రం పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో ధర్మక్షేత్ర అపార్ట్మెంట్ కళ్లెం టౌన్షిప్ నందు శ్రీ అయ్యప్ప స్వామి వారి పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు రాళ్లపల్లి వరుణస్వామి తెలిపారు. అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన తంత్రి వికే సతీష్ శర్మ ఆధ్వర్యంలో డప్పు శ్రీను భజన బృందం వారిచే అయ్యప్ప స్వామి పాటలతో అత్యంత వైభవంగా భక్తులను అలరించే పాటలతో నిర్వహించడమే కాకుండా దూర ప్రాంత అయ్యప్పల కొరకు సాయంత్రం 6:30 నుండి రాత్రి 10:30 వరకు జరుగుతుందని, స్వామివారి పడిపూజ మహోత్సవమునకు అయ్యప్ప మాల ధరించిన స్వాములు, భవానీలు, శివస్వాములు, ఇతర దీక్షాపరులు అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా రాళ్లపల్లి వరుణ భక్తులను కోరారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా సిటీ న్యూస్ తెలుగు కేబుల్ నెట్వర్క్ ద్వారా ఏపీ ఫైబర్ నెట్ ఛానల్ నెంబర్ 90లో యూట్యూబ్, ఫేస్బుక్ స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. మన పిడుగురాళ్ళ పట్టణంలో రాళ్లపల్లి వరుణ్ స్వామి గారు 18వ శబరిమల యాత్ర సందర్భంగా మహాపడిపూజ కార్యక్రమం తేదీ 23/11/2023 సంవత్సరం శుద్ధ ఏకాదశి గురువారం నాడు సాయంత్రం కేవి సతీష్ శర్మ తంత్రి వర్యులు ఆధ్వర్యంలో డప్పు శ్రీను భజన బృందం వారిచే భజన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో మాల ధరించిన అయ్యప్పలు, శివదీక్షాపరులు, భవానీలు, అన్ని మాల ధరించిన భక్తులందరూ, స్వామివారి భక్తులందరూ కూడా ఈ భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ భజనకు ఆహ్వానం పలుకుతున్న వారు రాళ్లపల్లి వరుణ్ స్వామి. ఈ భజనకు ఆహ్వానం పలుకుతున్న వారు రాళ్లపల్లి వరుణ్ స్వామి, కల్లం టౌన్షిప్, పిడుగురాళ్ళ పట్టణం. ఫోన్ నెంబర్ 9542999990. అందరూ ఆహ్వానితులే. స్వామి శరణమయ్యప్ప. సంక్షేమ సారథికి 10 మార్కులు తక్కువే అని, 100కి 100 మార్కులు రానున్న ఎన్నికల్లో ఓట్ల రూపంలో వేయడం ఖాయమని స్థానిక ప్రజలు తెలిపారని వైఎస్ఆర్సీపీ తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా తెలిపారు. గుంటూరు 15వ వార్డులో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 600 నుంచి 700 హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు పేదవాడి గడపకు చేర్చిన ఘనత జగనన్నకే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తనను గెలిపించవలసిందిగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు మద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి, మురళి, గూదే నాగేశ్వరరావు, కరీముల్లా, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం చేస్తారు అంటే తెలియదు కాదు. మీరు చూస్తున్నారు కదా, ప్రభుత్వాలు చూస్తున్నారు, ప్రభుత్వాలు చూసే కదా మనం ఓట్లు వేసేది. ఏ ప్రభుత్వం బాగా చేసింది అనేది ఆలోచించే కదా మనం ఓటేస్తాము. మీరేమంటారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగా చేశారా?
బాగానే ఉంది. ఎలా అంటే ఏ విధంగా బాగుందని మీరు చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పిన పథకాలన్నీ ప్రతి కుటుంబానికి కూడా, ఒకవేళ ముసలోళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్, ఒకసారి చదువుకోండి అమ్మా, ప్రతి ఒక్కటి కూడా ఉంది. ఇది మీరు చూస్తే ఇక్కడ చూడండి, స్వప్నాలలో వీళ్ళు ఒక కుటుంబం కోసం ఏం చేశారు, పిల్లల కోసం ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఏం చేశారు, రైతుల కోసం ఏం చేశారు, రైతు భరోసా కోసం ఏం చేశారు, ఆరోగ్యశ్రీ కోసం, చదువుల కోసం, ఇళ్ల పట్టాల కోసం, వాలంటీర్ల కోసం, ముసలోళ్ళ కోసం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇక్కడ చూస్తే గత ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినవి ఏం చేయలేదని చూస్తున్నారు. ఒకసారి మీరు విద్యార్థులు తీసుకొని ఒకసారి చదవండి. నేను కూడా కలుపుకుంటాను, వాళ్ళకి కొంచెం తోడవుతాను. మీ ఫోన్ నెంబర్ ప్రపంచ తెలుగు బాలల పండుగ 2023 ప్రచార ప్రతులను వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి సాగర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం వివిఐటి బాలోత్సవం డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో జరుగుతుందని, మేము చేసే బాలోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వంతో పాటు అన్ని శాఖల వారు సహకారం అందిస్తున్నారని, పిల్లల నుండి కూడా విశేషంగా స్పందన వచ్చిందని, ప్రతి సంవత్సరం చిల్డ్రన్స్ డే రోజున బాలోత్సవ కార్యక్రమం నిర్వహించే వాళ్ళము, పరీక్షల కారణంగా డిసెంబర్ కు మార్చామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రతి సంవత్సరం ఎంతో ఎదురు చూసే వివిఐటి బాలోత్సవం ఈసారి డిసెంబర్ 11, 12, 13 జరుగుతుంది. ప్రతి చిల్డ్రన్స్ డే నాట్ చేసే వాళ్ళ వల్ల ఈసారి ఎగ్జామ్స్ వల్ల మనం వెయిట్ చేసి డిసెంబర్లో పెట్టడం జరిగింది. ఇది మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. మంచి పని చేస్తుంటే సహకారం ఎంత పెరుగుద్ది అనే దానికి నిదర్శనం ఏంటంటే, మనకు ప్రతి సపోర్ట్ చేసే గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే కాకుండా ఇంకా 2-3 డిపార్ట్మెంట్స్ సపోర్ట్ చేస్తామని, ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ డిఎస్సి డిపార్ట్మెంట్ మనకి స్పాన్సర్ కూడా చేస్తూ ఉంది. ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఏపీఎన్ఆర్టీ, తెలుగు భాషా సంఘం వారు అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని విజయవంతం చేయాల్సింది కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వివిఐటి బాలోత్సవ్ 2023 మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. వివిఐటి ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ బాలోత్సవ్ ఈ సంవత్సరం డిసెంబర్ 11, 12 మరియు 13వ తేదీలో నిర్వహించడానికి వివిఐటి బాలోత్సవ్ సంఘం సంసిద్ధంగా ఉంది. వివిఐటి ఈ బాలోత్సవ్ అనేది పిల్లల్లో మానసిక ఉత్తేజాన్ని మరియు నైపుణ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది. ప్రతిసారి జరిగినట్టే ఈ సంవత్సరం కూడా కళలతో పాటు సాంకేతిక శాస్త్ర విషయాలతో ఈ బాలోత్సవ్ అనేది నిర్వహిస్తున్నాం.
బాలోత్సవ్ అనేది 21 అంశాలతో 3 విభాగాలలో కూడి 61 విభిన్న పోటీలతో నిర్వహిస్తున్నాం. బాలోత్సవ్ తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ విచ్చేసి వివిఎటి బాలోత్సవ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. కంటి సంబంధిత సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక యంత్ర పరికరాలతో ఏర్పాటు చేసిన కృష్ణ ఐ కేర్ హాస్పిటల్ గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ నందు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సింధూజ నాగల్లా మాట్లాడుతూ కంటికి సంబంధించిన అన్ని రకాల సమస్యలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు కృష్ణ ఐ కేర్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ హాస్పిటల్ నందు అత్యాధునిక యంత్ర పరికరాలతో వైద్య సేవలను అందిస్తామని వారు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ డాక్టర్లు, బంధుమిత్రులు, స్నేహితులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. నేను డాక్టర్ సింధూజ నాగల్లా అండి. లక్ష్మీపురం మెయిన్ రోడ్లో కృష్ణ ఐ కేర్ సెంటర్ అని ఓపెన్ చేశాము. నేను గ్లాకోమా స్పెషలిస్ట్. సో కంటికి సంబంధించిన అన్ని సమస్యలు, ఏ సమస్య అయినా కూడా ఇక్కడ చూడబడతాయి. సో ఈ సేవలన్నిటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ మేము నీటి కాసులకు సంబంధించిన అన్ని మొత్తం ట్రీట్మెంట్, శుక్లాలకు సంబంధించింది కానీ ఇంకా ఏ కంటి సమస్య అయినా కూడా, కంటిలో ఏమన్నా పడినా, ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చినా కూడా వెంటనే రావచ్చు ఇక్కడికి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు కూడా ఓపెన్ ఉంటుంది. కృష్ణ ఐ కేర్ సెంటర్ లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఆపోజిట్ సీతారామ హై స్కూల్ ఆపోజిట్లో ఉందండి. గుంటూరు ప్రజలందరూ ఈ సర్వీసెస్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నోరు లేని జీవాన్ని ప్రాణం పోయే స్థితిలో ఉందని గుంటూరు కొత్తపేట పశువుల హాస్పిటల్కు తీసుకొస్తే డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్ల కడుపుతో ఉన్న మా గొర్రె చనిపోయిందని గుంటూరు ఏటుకురు రోడ్ సాకిలిగుంట అంబేద్కర్ బొమ్మ సెంటర్కు చెందిన అహ్మద్ అలీ షేక్ హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. నొప్పులతో బాధపడుతున్న గొర్రె పిల్ల ఏమైందో తెలియక అల్లాడుతుంటే మేము పరుగున ఆటోలో హాస్పిటల్కు తీసుకొస్తే డాక్టర్లు సరైన సమయంలో స్పందించకపోవడంతో ఆ మూగజీవి బిడ్డను కనలేక మరణించింది. డాక్టర్ మేము రాగానే చూడకుండా భోజనం టైం అయింది, ఇప్పుడు కుదరదు, భోజనం తర్వాత చూస్తామని, గొర్రె యజమాని చనిపోయేటట్లు ఉంది, త్వరగా వైద్యం చేయమన్నా డాక్టర్లు పట్టించుకోలేదు. అలాగే హాస్పిటల్ వద్ద ఉంటే భోజనం తర్వాత వచ్చి ఇంజెక్షన్ చేశారా, కాసేపటికి మా గొర్రె చనిపోయిందని, అదే ముందు వైద్యం చేసి ఉంటే బ్రతికి ఉండేది, చనిపోయిన తర్వాత వచ్చి పిండం అడ్డం తిరిగింది, చనిపోయింది అంటూ మాకు జరిగిన నష్టం ఎవరు ఇస్తారు అని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన విషయమై డాక్టర్ని వివరణ కోరగా డాక్టర్ అందుబాటులో లేరని సమాధానం చెప్పారు. పెంపుడు జంతువులపై ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని అక్కడికి వచ్చిన జంతు యజమానులు అన్నారు. నా పేరు షేక్ మహమ్మద్ అలీ, మా నాన్నగారు ఏమో షేక్ బాబు. ఆయన మేకలు కాస్తుంటారు. ఏట్కూరు రోడ్ సాకలిగుంట. 15-20 ఉంటాయి ఆయనకి. పని ఏం లేదు, అదే కాసుకుంటాడు, అదే మళ్ళీ లోపల తోడుకుని ఇది చేస్తారు. అలాంటిది ఆ మేక ఏంటంటే ఒంట్లో బాగలేదని పొద్దున్న తీసుకొస్తే చూడదని చెప్పారు, ట్రీట్మెంట్ చేశారు. మళ్ళీ మధ్యాహ్నం తెమ్మన్నారు. మధ్యాహ్నం తెచ్చి అక్కడ 5 నిమిషాలు ఇలా నుంచో పెట్టాం. వాళ్ళు భోజనం దిగారు. భోజనం దిగిన 10 నిమిషాలు చచ్చిపోయింది మేక. అప్పుడు దాని సమస్య ఏంది? పొద్దున్న ఏం ట్రీట్మెంట్ చేశారు, ఏందో అది ఓపీ స్లిప్ ఉండంటే జీయట్లేదు. ఈ మేక చచ్చిపోయింది. పిన్ను అడ్డం తిరిగిందా, లేకపోతే దానికి ఏమైనా జబ్బు ఉందా? డాక్టర్లు అన్నప్పుడు మీరు చూడాలా వద్దా?
ఈ పశువు అని కాదు, ఎక్కడ పశువులు ఏ పశువుల వాళ్ళు వచ్చినా ఇట్లా చేస్తున్నారు. అంటే మాకు చచ్చిపోయిందని బాధ ఏం లేదు, పక్కన వాళ్ళు బాధపడకూడదు, ఇట్లాగే మా ద్వారా అవతల వాళ్ళు బాధపడకూడదు. ఇది మూడోది మాది. అసలు ఇక్కడ వస్తే సరిగ్గా పట్టించుకోవట్లేదు. పశువుల ఆసుపత్రి ఇది, గుంటూరు జిల్లా పశువుల ఆసుపత్రి సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఉదయం 10-10:30కి వచ్చాం. ఉదయం 10:30కి వచ్చాం. గంట చేశారు. అంటే ఓపీ రాపించుకోవడానికి మొత్తం చేయడానికి గంట చేశారు. 11:30కి వెళ్ళాం. మళ్ళీ ఇక్కడ నుంచి మేము మామూలు ఇంట్లో కట్టేసి పెట్టాం. కట్టేసి పెట్టి ఇక్కడ మళ్ళీ 11:02కి తీసుకొచ్చాం. 11:02కి తీసుకొస్తే చేద్దాం అని చెప్పి లంచ్కి దిగారు. వాళ్ళు భోజనానికి దిగారు. భోజనం దిగి 10 నిమిషాల తర్వాత చచ్చిపోయింది. అదే మీరు భోజనాలు దిగకుండా వీళ్ళు డాక్టర్లు ఒక దానికి ఒక ఇండిషన్ ఏదో చూస్తే అర్థమైపోయేదేగా, మా మేక మాకు బతికేదేగా. ఆయన ఎంత బాధపడుతున్నారు మా నాన్నగారు. ఇది మూడోది పోవడం అని. ఆయన ఏం పని చేయడు. మామూలుగా మేము ఖర్చులు ఆయన డబ్బులు ఇస్తుంటాం. ఆయన హాస్పిటల్ ఏం చేస్తాడే, మేకలు తెచ్చుకుని కాసుకుంటూ ఉంటాడు. ఆయన అమ్మేది లేదు, కోసుకునేది లేదు. అది ఆయన ఏంటంటే సరదా కోసం. అంతకుముందు కూడా ఇదే పరిస్థితి. మా తమ్ముడు చెబుతాడు, చెప్పండి. బయట తెచ్చుకోమంటారు. 5 రూపాయల ఇండిషన్ అయినా ఏదైనా బయట తెచ్చుకోమంటారు. సిరంజి కానీ ఏదైనా. ఇదిగోండి సిరంజి మాకు రాసి ఇచ్చిన స్లిప్. ఈ మొత్తం బయట తెచ్చుకోమంటారు. మళ్ళీ ఇక్కడ ఒక్కటి కూడా ఫ్రీ ఇట్లేదు. ఎందుకు మళ్ళీ ఆసుపత్రి అనేది 5 రూపాయలు సిరంజి, అది కూడా బయట తెచ్చుకోమంటుంటారు. అక్కడికి వెళ్తే అక్కడ రేట్లు ఎక్కువ. ఆ రేట్లు అంటే సాధ్యం. అది జిఎస్టీ అని వాళ్ళకి కూడా ఉంటాయి ఇబ్బందులు. మేక అంటే పోతు తీసుకొచ్చి ఒక చోట చేయబోయి నరానికి ఇంకో చోట చేశారు. అది సూది చేస్తే ఇండిషన్లు ఇచ్చేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత గంటకే చచ్చిపోయింది. అది ఇంటికాడ చచ్చిపోయింది కాబట్టి ఇంకా మామూలుగా ఇచ్చేసాం. ఇవాళ పొద్దున నేను 9:30-10 ఆ టైంలో తీసుకొని వచ్చాను. కడుపు పురంగా ఉందని. రాత్రి దానికి పౌడర్ గీడర్ వేసాం. అది బాగానే ఉంది. రాత్రి మొత్తం ఇది ఉంది. సరే ఇతను ఉండని తీసుకొచ్చి ఓపీ గీపీ రాపిచ్చిన తర్వాత మా పేరు పిలిచారు. షేక్ బాబు అని చెప్పేసి పిలిచి మాదే అని చెప్పి ఇచ్చేసి స్లిప్ వచ్చేసి పక్కన పెట్టేసి అందరూ చూశారు. అందరినీ మాది పట్టించుకోకుండా ఏంటంటే మీది అట అయిందిగా మేక, మీరు ఇటు చేశారుగా అని చెప్పేసి మాది వదిలేసి తర్వాత డాక్టర్ గారి దగ్గర వెళ్తే డాక్టర్ గారు వచ్చి అప్పుడు పిలిచి గంటకి తర్వాత ఇచ్చేసి ఇండిషన్లు చేశారు. 2 ఇండిషన్లు. పిండం అడ్డం పడేది, దాని ఏంది సమస్య చూడండి సార్ అని చెప్పేసి నేను చెప్పాను. ఇప్పుడు దానికి ఏంది ప్రాబ్లం అని చెప్పేసి ఇప్పుడు పోస్ట్ మార్టం ఉండదు. దానికి పిండం అడ్డం ఉండదు, ఇది ఉండదు. అది దాని చేయాలంటే మనకి ఇప్పుడు అలా కుదరదు. ఇది లేదు. అసలు పట్టించుకోవడం వల్ల పట్టించుకోవట్లా, ఇచ్చేయట్లా. ప్రెగ్నెంట్ అది అసలు ఇప్పుడు బాధ ఉంటేనే కదండి హాస్పిటల్కి వచ్చేది. లేకపోతే ఎందుకు వస్తాం మేము, ఎందుకు ఇచ్చేస్తాం. రాత్రి అంతా బాధగా ఉంది. నిన్న మొత్తం అట్టే ఉంది. నిన్న సావులేంది. ఇలా ఇండిషన్ చేస్తేనే ఎందుకు చచ్చిపోయింది. ఈయన డాక్టర్, వేరే డాక్టర్ గారు ఉన్నారు, చూపిస్తాను. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావడం సంతోషకరమని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. బుధవారం ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న శ్రీదేవి ఆసుపత్రి అభివృద్ధి కోసం 5,000 రూపాయలను సూపరింటెండెంట్ కు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి కోసం గత 4 ఏళ్లుగా విరాళాలు ఇవ్వడం అభినందనీయమని చెప్పారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా పరిశుభ్రత చేసిన 20 పడకల మెడికల్ వార్డు కోసం ఖర్చు పెడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజ్ని పాల్గొన్నారు. మొన్న కూడా శ్రీదేవి గారిలో ఇంకో శ్రీదేవి కనపడిందని చెప్పాను మీతో. సో శ్రీదేవి అంటే అంత ఐకాన్ అవడానికి ఒక అందమే కాదు, మీరు దాతృత్వంతో మీరు మీ అందం సంతరించుకున్నారు. సో ఆ విధంగా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి మీ పెద్ద బాబు, ఇద్దరు పిల్లలు బాబు పేరేంటి? లక్ష్మీ సూర్యతేజ వాళ్ళ అమెరికాలో జాబ్ చేసుకుంటున్నాడు. తన పేరు మీద ప్రతి ఏడాది శ్రీదేవి గారు ఈ హాస్పిటల్కి కొంత డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏడాది ఒక 5,000 రూపాయలు ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ చేయడం కోసం తను ముందుకు వచ్చినందుకు మేమైతే అభినందిస్తున్నాం. శ్రీదేవి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అలానే సూర్యతేజ కూడా అక్కడి నుంచి డాలర్లో పంపిస్తే బాగుంటుందని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ 5,000 కూడా మీరు ఆ రోజు అక్కడ ఏ రోజు అంటే మనం కరెక్ట్గా సండే మనం అక్కడ ఓల్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ మీటింగ్ దగ్గర రిపేర్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాములుగా స్వచ్ఛ సంకల్పంలో భాగంగా మనంతా క్లీన్ చేసే కార్యక్రమంలో మీరు ఆ రోజు అనౌన్స్ చేశారు. సో మీరు జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా మీరు అనౌన్స్ చేసిన 5,000 కూడా అక్కడే ఆ డిపార్ట్మెంటు ఆ వార్డు డెవలప్మెంట్ చేయడానికి వాడమని నేను మా సిఎస్ శర్మ గారు వాళ్ళకి చెప్తాను.
సో ఇలాంటి దాతల ముందుకు రావడం అనేది ఇవాళ గవర్నమెంట్ చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఇలాంటి దాతల వలన దాతృత్వంతో చేసే వాళ్ళ వలన వాళ్ళకే కాకుండా మీకే కాకుండా హాస్పిటల్ కూడా అందం వస్తుందని మేము ఒకసారి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మా బాబు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఓకే, బాబు మీ పేరు? శ్రీదేవి. మా బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ హాస్పిటల్లో గత 4 సంవత్సరాల నుంచి ఏదో ఒక విధంగా నాకు వచ్చినంత సహాయం చేస్తున్నాను. అట్లానే ఈ సంవత్సరము మా బాబు బర్త్డే టైంకి యూఎస్లో ఉన్నాను. ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చాను కాబట్టి మేడం గారి ఆధ్వర్యంలో, మా మేడం ఆశా మేడం గారి ఆధ్వర్యంలో మా సార్కి హాస్పిటల్కి విరాళం ఇస్తున్నాను. ఎంతో నాకు వచ్చినంత, అది హాస్పిటల్కి సంబంధించిన దేనికో దానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు. ఎస్ఎం చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ నాయకులు సయ్యద్ ముజీబ్ ఆధ్వర్యంలో బుధవారం బస్టాండ్ రోడ్లోని ఆయన కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్లకు మొదటి విడతగా సుమారు 250 మందికి కాకి చొక్కాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సయ్యద్ ముజీబ్ మాట్లాడుతూ గుంటూరు నగరం వాణిజ్యానికి కేంద్ర బిందువని, ప్రయాణికులు, చిరు వ్యాపారస్తులు, మహిళలు, విద్యార్థులను తమ గమ్య స్థానానికి క్షేమంగా చేర్చే రవాణా జీవనాడి ఆటో రిక్షా డ్రైవర్లని అన్నారు. అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రయాణికులను క్షేమంగా తమ గమ్యానికి చేర్చాలని సయ్యద్ ముజీబ్ కోరారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర ఉపాధ్యక్షుడు ఫిరోజ్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ జాన్, రిజ్వాన్, షఫీ, మున్నా, కనకరావు, రవి, ఖాజా, సమీర్, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. इधर देखो सब इधर देखो अंदर చూడండి అవి కాడు అవి షర్ట్ కాడు అవి షర్ట్ పెట్టాడు అందరు ఇంకో నానా తీసుకున్నాడు ట్రెండ్స్ అవి इधर देखना ओके आ जाओ ले लेगा आ जाओ ओके भाई जरा बाजू